రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని మీరు చెప్పేదానికంటే చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతూ ఉంటారు. మీకు ఎన్నో చేయాలని ఉంది, కానీ నా దగ్గర చిల్లి గవ్వాలేదు, ఖజానా ఖాళీ అయిపోయింది అనే మాట. కోర్స్ లెక్కలు కూడా అవే చెబుతున్నాయి. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం కంటే చేసే అప్పులే ఎక్కువైపోతూ ఉన్నాయి. బడ్జెట్ లోపల చేసే అప్పులే. అటువంటప్పుడు ప్రభుత్వ పెద్ద అంటే మన కుటుంబ పెద్దే ఉన్నారనుకోండి, మన సంపాదన కంటే విచ్చలవిడిగా మనం అప్పులు ఎక్కువ చేస్తూ ఉంటే మన కుటుంబ పెద్ద ఏం చేస్తాడు? దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసి దుబారా తగ్గించి కుటుంబాన్ని నడపాలి. అట్లా కాకుండా అప్పులు ఉంటాయిలే జల్సా చేద్దామని చెప్పి అనుకున్నారనుకో, ఏమవుతుంది ఆ కుటుంబం? రాష్ట్రమైనా అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు అనే రాష్ట్ర ప్రభుత్వ పెద్ద. ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటుంటారు, రూపాయి కూడా పెట్టుకుంటూ. కానీ ఎంత దుబారా అంటే చిన్న చితక దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు అంతా దుబారానే. ఏమన్నా అంటే అనేవాళ్ళను పట్టించుకునేది ఎవరు? మళ్ళీ పైగా ఎదురు దాడి చేస్తారు. తాజాగా కూడా చూడండి, మరోసారి దుబారా గురించి పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ విభజింపబడిన తర్వాత స్వాతంత్ర దినోత్సవాలు, గణతంత్ర దినోత్సవాలను విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆ గ్రౌండ్లో జరిపేవాళ్ళు, మున్సిపల్ స్టేడియంలో. కానీ మొన్న జనవరిలో గణతంత్ర దినోత్సవాలను అమరావతి పరిధిలో జరపాలని చెప్పి నిర్ణయించుకొని ఆ తాత్కాలిక సచివాలయం వెనక 22 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్, పార్కింగ్ ప్రదేశం, అప్రోచ్ రోడ్లు ఇవి వేయాలి అని చెప్పి 6,50,00,000 కోట్ల అంచనాతో సిఆర్డిఏ ద్వారా టెండర్ పిలిచారు. సరే, దానికి ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ 6,68,00,000 కోట్ చేసింది. వాళ్ళకి దాన్ని కట్టబెట్టారు. బాగానే ఉంది. ఆ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవాలు జరిపారు. ఇప్పుడు సరిగ్గా 6 నెలలు కూడా తిరగలేదు. ఇప్పుడు మళ్ళీ అక్కడ కొంచెం మెరుగుపరిచే పనులు చేయాలని 6 నెలలు కూడా కాలే. ఇప్పుడు మళ్ళీ దాన్ని మెరుగుపరిచే పనుల కోసం అందులో సగం డబ్బులతో అంటే 3,17,00,000 మెరుగుపరిచే పనులకు 6 నెలలు తిరగకముందే మళ్ళీ సిఆర్డిఏ ద్వారా టెండర్ పిలిచి మళ్ళీ అంతకుముందు ఏ ఎన్సీసీ సంస్థ అయితే అది రెడీ చేసిందో ఆ ఎన్సీసీ సంస్థగా ఈ పనులను కూడా కట్టబెట్టారు. 6 నెలలు తిరగకముందే కేవలం దాన్ని పైన మెరుగులు చేయడం కోసమని 3.5 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారా? ఏం మాట్లాడుకోవాలి మనం? ఇంకా ఏం మాట్లాడుకోవాలి?